నమస్తే అండి, నా పేరు పద్మావతి. మా వారి పేరు రాజశేఖర్ రెడ్డి. ఆయన రైల్వేలో పనిచేసి రిటైర్ అయ్యారు. మా అబ్బాయి కార్తికేయ రెడ్డి. సఫిల్గూడ రైల్వే స్టేషన్ దగ్గర ఉంటాము, బలరాం నగర్లో అండి. 30 సంవత్సరాల నుంచి ఈ మిద్దె తోటను, ఇంటి చుట్టూ ఉన్న తోటను నిర్వహిస్తున్నాము. ముందు ఏదో సరదాగా పూల మొక్కలతోటి పెంచుకునే వాళ్ళము. ఇప్పుడు ఇది ఒక రకమైన అవసరంగా మారింది. ఒక వారంకి 4-5 రోజులన్నా కూరగాయలు బయట కొనకుండా తినాలన్న ఉద్దేశంతో ఈ మధ్య కాలంలో చేయడం మొదలుపెట్టాము. పళ్ళు అయితే ఒక 15 సంవత్సరాల నుంచి చాలా రకాల పళ్ళు కొనడం మానేశాము. ఇప్పుడు ఇంకా కొన్ని రకాల పళ్ళని కొత్తగా పెంచుతున్నాను. కూరగాయలు కూడా పెంచడానికి ప్రయత్నం చేస్తున్నానండి. నా పేరు రాజశేఖర్ రెడ్డి అండి. మా మిద్దె తోట పెంచడంలో మా ఆవిడ సహకారం అందిస్తున్నాను. 30 ఏళ్ళ నుంచి మిద్దె తోట పెంచుతున్నాము. ఈ మిద్దె తోట పెంచడం వలన మనం పైకి వచ్చినప్పుడల్లా ఈ మొక్కలు తిరగడం వల్ల ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది, ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది, మనసు ప్రశాంతతగా ఉంటుంది, మంచి ఎక్సర్సైజ్గా కూడా ఉంటుంది. ఇంట్లో సభ్యులందరూ కూడా పాల్గొని ఈ విధంగా అందరూ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంటి మీద పచ్చదనం ఉంటుంది, ఇల్లు అంతా చల్లగా ఉంటుంది. సమ్మర్లో పెద్ద ఏసీ కూడా అవసరం అనిపించదు. ఇది మంచి ఫిజికల్ యాక్టివిటీ కూడా అవుతుంది. అందరూ ఈ విధంగా చేసుకుంటారని ఆశిస్తున్నాను. నేను చామంతులు అంటే నాకు చాలా ఇష్టము. అందుకని చెప్పేసి ముందు చామంతులతోటి మొదలుపెట్టాను. ఆ తర్వాత మళ్ళీ ఈ కలువలు చూసిన తర్వాత ఇవి కూడా నాకు చాలా ఇష్టం అనిపించింది. దానివల్ల ఇవి రకరకాల కలువలు ఒక 15 టబ్బుల్లో పెంచుకుంటున్నాను. దీనివల్ల ఉపయోగము ఈ కీటకాలు ఆకర్షించడం అవుతుంది. దానివల్ల పాలినేషన్ బాగా జరిగి ఉత్పత్తి బాగా ఉంటుందని చెప్పేసి ఒకటి పెంచుకుంటున్నాను. ఇది ఒక రకమైన పువ్వు. ఇది ఒక ఎల్లో, ఇది వైట్, ఇది పర్పుల్, అది పీచ్ కలరు, ఇది రాత్రి టైంలో పూసే పింక్ కలరు, డార్క్ పింక్, రాణి పింక్. ఈ రెండు పీచ్ కలరు, అది క్రీమ్ కలరు. అది చాలా బాగుంటుందండి. ఇది పత్తి, ఇంట్లో పూజలకు పనికి వస్తుంది అనేసి ఒత్తుల గురించి పెట్టుకున్నాను. అది కనకాంబరాలు. ఇది అడినియము. ఒక సర్ఫ్ కవర్లో పెంచాను. 20 సంవత్సరాల పైన కవర్లోకి మార్చి 3 ఏళ్ళు అవుతుంది. మనం మొక్కలు పెంచుకోవాలన్న ఇష్టం ఉంటే దేని గురించి కూడా ఎక్కడో ఏదో పోయి తెచ్చుకోవాలి అన్న, ఏ కుండీనో కొనుక్కోచుకోవాలి అన్న అవసరం కూడా లేదు. మన ఇంట్లో ఏది దొరికితే వాటిలో మొక్కలు ముందు పెట్టుకొని తర్వాత మనం వాటిని పెద్దవాటిలోకి మార్చుకోవచ్చు. ఇదిగోండి, ఇలా పాల కవర్లలో, తర్వాత ఇలా గ్లాసుల్లో, ఇలా ఆయిల్ కవర్, వీటిలో ఇలా చిన్న వాటిల్లో వేటిల్లో అయినా పెంచుకొని ముందు ఆ తర్వాత కొంచెం పెరిగిన తర్వాత పెద్దవాటిలోకి మార్చుకోవచ్చు. ఇది ఆయిల్ డ్రమ్ము. దీన్ని 2 భాగాలు చేసేసి సగంలో ఈ మొక్క పెట్టాను. ఇది సగలకూరి సంపెంగ. దీంట్లోనే కొంచెం ప్లేస్ ఉంది కాబట్టి చిన్న సంత్రా ఇది ఈ మొక్క పెట్టాను. మళ్ళీ ఈ కుండీ దీంట్లో పెట్టాను. తర్వాత ఇది 15 సంవత్సరాల కుండీ. ఈ మధ్యన నాకు ఇలాంటి టబ్బు షేప్లో కనిపించలేదు కుండీలు ఎక్కడ. ఇది బిల్వపత్రం. దీంట్లో ఇది ఆయిల్ టిన్ను. మా ఇంట్లో ఒక ఫంక్షన్ అవుతే దానికి వచ్చింది. దాంట్లో ఇది సబ్జా, ముద్ద సబ్జా ఇది. తర్వాత ఇది మల్లె చెట్టు. ఇది ఒక రకమైన తీగ మల్లి, బాగా కాడ పొడవుగా ఉంటుంది, రెక్కలేమో చిన్నగా ఉంటాయి. ఇది ఒకటి. ఈ కుండీలు కొని ఒక 10-12 సంవత్సరాలు అవుతుంది. ఇది రావి చెట్టు, ఇది మర్రి, అది వేప. ఈ 3 కూడా బోన్సాయి మొక్కలు నేనే తయారు చేసుకున్నాను. ఇది మల్బరీ, ఇది సంత్రా చెట్టు, ఇది ఒక మందార, ఆరెంజ్ కలర్ మందార. ఇవి చామంతులు, ఇవి స్టార్ ఫ్రూట్, ఇది ఒక మందార, ఇది వాటర్ యాపిల్. ఈ నల్ల టబ్బులు ఈ మధ్యన కొని మారుస్తున్నాను. వీటిని చిన్న వాటిలోంచి వీటిలోకి మారుస్తున్నాను. కొంచెం పెద్దగా వాటిలో పెడితే బాగా ఉంటుంది, ఎక్కువ ఆకులు పడతాయని చెప్పేసి టబ్బుల్లాగా ఉన్న కుండీలు కొని 15 సంవత్సరాల పైన అవుతుంది. ఇందాక ఒక కుండీ చూపించాను అక్కడ. వాటిల్లో ఇంకా మిగిలినవి ఇవి చాలా గట్టిగా ఉన్నాయి. ఇంకొక 10-15 సంవత్సరాలు కూడా ఈజీగా వస్తాయని అనుకుంటున్నాను. వీటిల్లో ఉన్న మొక్కలు, ఇది మేము టెంక వేస్తే వచ్చిన మామిడి మొక్క,
ఇది మల్లె, కొంచెం బొండు మల్లె. ఇది తులం మల్లె. ఇందులో ఇది మామిడి మొక్క, ఇవి తుమ్మి పూలు, ఇవి తులసి, ఇది తోటకూర, ఇవి వంకాయ. ఇవి ఒకే దాంట్లో ఇన్ని మొక్కలు ఉన్నాయి. బాగా అనిపించిన కుండీలు ఇవి. ఈ కూలర్ టబ్బులు చెత్త వాళ్ళ దగ్గర తీసుకున్నాము. దీంట్లో బెండకాయ వేశాను, అయిపోవచ్చినాయి ఈ మొక్కలు. ఇది కూడా అలాంటిదే. దీంట్లో అన్ని కొత్తగా వేసిన గింజలు వేసిన మొక్క ఇవన్నీ పెట్టాను. కొన్ని రోజుల తర్వాత ఇవన్నీ నీళ్ళు పోసుకోవడానికి నాకు ఈజీగా ఉంటుందని చెప్పేసి ఇక్కడ పెట్టాను. కొన్ని రోజుల తర్వాత ఇవన్నీ కొంచెం పెరిగిన తర్వాత వేరే వాటిలోకి మారుస్తాను, పెద్ద కుండీల్లోకి. అందుకని ఇది అలా పెట్టుకున్నాను ప్రస్తుతానికి. ఇది ఒక అడినియం మొక్క. దీన్ని నేనే బోన్సాయిగా మార్చుకున్నాను. తల్లివేరు కట్ చేసి పెట్టాను. 15 సంవత్సరాలు అవుతోంది. ఈ కుండీలోకి తల్లివేరు కట్ చేసి దీంట్లోకి మార్చాము. మార్చిన తర్వాత ఇది ఇంత పెరిగింది. ఇది చాలా బాగా నాకు ఇష్టమైన మొక్క. ఇది చాలా బాగా అనిపిస్తుంది. పూలు కూడా ఎప్పుడూ ఉన్నట్టే ఉంటాయి దీని మీద. చాలా అందమైన మొక్క ఇది. మధ్యలో ఇంకొకటి పెట్టింటే అది పోయింది. ఈ 2 మిగిలాయి నాకు. ఈ మొక్క సిరితరువు కర్నూలు జిల్లా నందికొట్కూరు దగ్గర నుంచి తీసుకొచ్చాము. ఇది క్యాన్సర్కి ఉపయోగపడుతుందని చెప్తున్నారు. దీని ఒక గ్లాస్లో 2 ఆకులు 3 ఆకులు వేసేసి సగం గ్లాసు అయ్యేంతవరకు మరిగించి పొద్దున సాయంత్రం తీసుకోవాలి. దానివల్ల క్యాన్సర్ లక్షణాలు తగ్గుతాయని చెప్తున్నారు. తర్వాత విష జ్వరాలు కూడా బాగా పనిచేస్తుందని చెప్తున్నారు. ఈ 2 మొక్కలు అవే. నాటిన తర్వాత 3 సంవత్సరాలు పెరిగిన తర్వాత అప్పటి నుంచే తీసుకోవాలని చెప్పారు. ఇది మిరియాల చెట్టు. శ్రీలంక నుంచి ఫ్రెండ్ తీసుకొచ్చి ఇచ్చారు. ఇది ఇంకా కాయలు రాలేదు. ఈ జనవరి వస్తే సంవత్సరం అవుతుంది. దీన్ని పాకించడానికి నాకు కుదరక అలాగే వదిలేశాను. దీన్ని కొంచెం ఏదైనా చెట్టుకు పాకించాలి. పాకిస్తే అప్పుడు తొందరగా మిరియాలు వస్తాయి. మా తోటలో ఉన్న పళ్ళ మొక్కలు నేరేడు, జామ, అంజీరు, అవకాడో, చెర్రీలు ఒక 3 రకాల చెర్రీలు ఉన్నాయి. స్టార్ ఫ్రూటు 2 రకాల సంత్రాలు, వెజిటబుల్స్ వంకాయ, నేతిబీర, కాకర, గుమ్మడి, దొండ ఇవి ఉన్నాయి నా దగ్గర. ఆకుకూరలు తలైటాకు, కామంచి ఆకు, తోటకూర, చింతాకు, తుమ్మికూర, కొండపిండి ఆకు. పూల మొక్కలు ఒక 4 రకాల చామంతులు, ఒక 4-5 రకాల గులాబీలు ఉన్నాయి. కనకాంబరాలు 2 రకాల కనకాంబరాలు ఉన్నాయి. కలువలు, తామరలు ఉన్నాయి. గన్నేరు, పింక్ గన్నేరు, ఒక 5-6 రకాల మందారాలు ఉన్నాయి. ఇవి నా దగ్గర ఉన్న పూల మొక్కలు. ఔషధ మొక్కలు అనేది మీకు ఒక్కొక్కటి చూపిస్తాను. ఇది మింటి తులసి. ఇందులోనే చిన్నగా ఉన్న తుమ్మికూర, ఇది కామంచి ఆకు. అటుపక్క చూపిస్తానండి మీకు. ఇది గంధకచ్చూరాలు. ఈ మధ్యనే ఒక ఫ్రెండ్ ఇచ్చారు గంధకచ్చూరాలు. ఇది సున్నిపిండిలో వేసుకుంటారు ఈ గంధకచ్చూరాలని. ఇది కూడా ఒక ఔషధ మొక్క. ఇది షుగర్కి పనికి వస్తుంది. ఇది తలైటాకు, ఒళ్ళు నొప్పులకి పనిచేస్తుంది. కూర రుచి కూడా చాలా బాగుంటుంది. ఇదంతా అదే ఈ తలైటాకు. ఇది మొత్తం. ఇది పసుపు అండి. పసుపు గురించి ఉపయోగాలు అందరికీ తెలిసినవే. ఇది పసుపు. ఇది కొండపిండి ఆకండి. దీని తింటే కిడ్నీస్ బాగా అవుతాయని చెప్తారు. ఇది ఇన్సులిన్ మొక్క అండి. షుగర్ ఉన్న వాళ్ళు పొద్దున్నే పరగడుపున ఒక ఆకు, సాయంత్రం భోజనానికి ముందు ఒక ఆకు తీసుకుంటే ఒక వారము రోజులు 2 ఆకులు తీసుకోవాలి మొదలుపెట్టినప్పుడు. ఆ తర్వాత ఒక్కొక్క ఆకు తీసుకుంటే షుగర్ కంట్రోల్లో ఉంటుంది. కానీ అది మందులు వేసుకుంటూ ఇవి తినాలి. ఇది సబ్జా గింజలండి. ఇది ముద్దది. ఇది కూడా ఔషధ మొక్కే. ఇది ఈ గింజలు తాగితే కడుపులో చలువ చేస్తుంది, చాలా మంచిది. మా తోటలో ఈ తీగ జాతులు బాగా అల్లుకున్నాయి. ఇల్లు చుట్టూ పక్క ఇంటికి కూడా పాకినాయి అవి. వాటిల్లో ఒకటి నేతిబీర, ఒక 50 కాయ ఇప్పటిదాకా కోసాను. ఇంకొక 15 కాయ దాకా 15-20 కాయ దాకా ఉన్నాయి చెట్టు మీద. ఆ తర్వాత గుమ్మడి ఒకటి అల్లుకుంది.
గుమ్మడి ఒక 4 కాయలు ఉన్నాయి. దొండ బాగా ఉంది. కాకర, ఇదంతా కాకర. ఇటుపక్క దానంతా కదే అల్లుకుంది, మేమేం అల్లించలేదు. అది కూడా బాగా కింద నుంచి వచ్చినాయి. ఇది వీటి మొదలన్నది కింద ఉంది. ఈ మూడిటివి కూడా మీకు తీగచాతి పందిరితో పాటు జామ, సపోటా, బత్తాయి ఇవి కూడా ఒక పందిరిలాగా అల్లించాము. కింద నుంచి వచ్చాయి ఆ మొక్కలు. ఆ వచ్చిన మొక్కలను ఇలా అల్లించాము. ఒక 10 అడుగుల దాకా రూఫ్ మీదకి వచ్చినాయి, ఒక పందిరిలాగా. ఇది కూడా మీరు ఎక్కడా చూసి ఉండరేమో అని అనుకుంటున్నాను నేను, ఇలా అల్లించడము. చూసిన వాళ్ళందరూ అదే చెప్తున్నారు మాకు. ఈ నిమ్మ చెట్టు అండి, ఇది పెద్ద సైజు నిమ్మ అంటారు. కింద నుంచి వచ్చిందండి. కింద 6 ఇంచుల స్థలం కూడా లేదు, అందులో ఒక 4 ఇంచుల స్థలం ఉంటుంది. అందులోంచి వచ్చిన మొక్క ఇది. ఇదిగోండి, ఈ చిన్న ప్లేస్లో ఇలా పెరుగుతోంది. 15 ఏళ్ల క్రితం మొక్క అండి ఇది. ఇది ఇంకా 3 అడుగులు 4 అడుగుల దాకా ఉంది. వెళ్ళడానికి అవ్వట్లేదు, ఇంతవరకే రాగలిగాను. ఇదిగోండి, ఇవన్నీ కూడా ఇలా గుత్తులు గుత్తులు వేలాడుతున్నాయి. ఒక ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో నుంచి తీసుకొచ్చామండి. కొమ్మ తీసుకొచ్చి పెట్టాను. కొమ్మ తీసుకొచ్చి పెడితే బతికింది. ఇదిగోండి కాయలు ఇలా ఉన్నాయి. ఇదిగోండి కాయలు 2 కాయలు ఉన్నాయండి. 12 కాయలు ఉన్నాయి. ఇంకా అక్కడికి దాకా ఉందండి ఇది. ఇంకొక 4 అడుగుల దూరం వరకు ఉంది, కానీ వెళ్ళడానికి అవ్వట్లేదు. ఇదంతా ఈ తీగలు అల్లుకొని ఉన్నాయి. ఎరువుల విషయానికి వస్తే నేను ప్రత్యేకంగా వేరే ఏమీ ఎరువులు వేయట్లేదు. మా ఇంట్లో వచ్చిన రకరకాల ఆకుల్ని వేస్తున్నాను వీటికి. అది మీకు కావాలంటే అది చూపిస్తాను నేను, చూడండి. ఇలా వేయటం వల్ల దీంట్లో వానపాములు, ఇదిగోండి ఎరువు, వానపాముల ఎరువు చూడండి ఎలా ఉందో. ఇదిగోండి, ఇదంతా మొత్తం ఎరువేనండి. ఇంకా చీడపీడలు అంటే ఇదిగోండి తెల్ల నల్లి ఉంది. ఇలా ఆకులు తీసుకుంటాను, తీసుకొని ఇలా నలిపేస్తాను. ఇంకా ప్రత్యేకంగా వేరే ఏమీ స్ప్రే చేయట్లేదండి నేను. ఇలా నలిపేస్తానండి, ఇంతే. కొంచెం నీళ్లు చల్లితే పోతుంది అది మొత్తం అంతా. ఈ మధ్యనే కొత్తగా బియ్యం కడుగు నీళ్ళు ఎప్పటికప్పుడు బయట పోసేసేదాన్ని, పప్పు కడుగిన నీళ్ళు, బియ్యం కడిగిన నీళ్ళు. ఈ మధ్యన ఒక వారం నుంచి 15 రోజుల నుంచి అవి 3 రోజులు 4 రోజులు అలాగే పెట్టి దాంట్లో కొంచెం బెల్లము, ఏదైనా ఒక ఈ వర్మీ కంపోస్ట్ కొంచెం వేస్తున్నాను వానపాములది. వేసి ఒక 4 రోజులు ఉంచిన తర్వాత అప్పుడు దాంట్లో కొంచెం నీళ్ళు కలిపేసి పోస్తున్నాను దానికి. దానివల్ల కొంచెం గ్రోత్ బాగానే అనిపించింది నాకు. అది చేద్దామని అనుకుంటున్నానండి, కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నాను. అదండి నేను ఇచ్చే ఇవి. నన్ను కలిసిన వాళ్ళు పాలినేషన్ గురించి అంటూ ఉంటారు. నాకేం పెద్దగా దాని గురించి ఏమీ సమస్య అనిపించలేదు. చేత్తో చేయడం కానీ అవన్నీ నేనేమి చేయట్లేదు. మా ఇంట్లో కీటకాలు బాగానే ఉన్నాయి. తుమ్మెదలు, సీతాకోక చిలుకలు, తేనెటీగలు ఇవన్నీ కూడా బాగానే వస్తున్నాయి మా ఇంట్లో. నాకేం ఆ సమస్య ఏమీ అనిపించలేదు పెద్దగా. పురుగు సమస్య అయితే కొంచెం ఉంది. దాని గురించి కూడా నేను ఎప్పుడూ ఏమీ స్ప్రే చేయను. మందులు చల్లడం కానీ అవన్నీ కూడా ఏమీ చేయను. దాని అంతకదే కొన్ని రోజులు వాటంతకవే పోతూ ఉంటాయి. దాని గురించి నాకేం పెద్దగా అనిపించట్లేదు. నాకైతే పర్వాలేదు, బాగానే ఉన్నాయి. నేను తినే నలుగురికి పంచేంత నాకు కొన్ని వస్తూనే ఉన్నాయి. బాగుంది, సంతృప్తిగా ఉంది. హలో అండి, నా పేరు కార్తిక్. ఇప్పుడు మీరు చూసే ఉంటారు, ఇంతకుముందు మన ఇంటి పైన చూపించిన మొక్కలు, చెట్లు, ఫలాలు ఇవన్నీ మా అమ్మ ఎప్పటి నుంచో పాపం కష్టపడుతూ పెంచుకుంటూ వచ్చింది. నన్ను కూడా అప్పుడప్పుడు తనకి ఓపిక లేనప్పుడు లేకపోతే ఏమన్నా బాగాలేనప్పుడు నేను కూడా నీళ్ళు పోస్తూ ఉంటాను, వాటరింగ్ చేస్తూ ఉంటాను. ఏమన్నా అవసరం పడితే కనుక, ఏమన్నా చెట్లు లేకపోతే మొక్కలు ఏమన్నా అవసరం పడితే కనుక బయటికి వెళ్ళి తీసుకొని వస్తూ ఉంటాము నర్సరీకి. లేకపోతే ఏమన్నా మాన్యూర్ కావాలన్నా నేను అమ్మ వెళ్ళి తీసుకొని వస్తూ ఉంటాను. సో
ఇప్పుడు నా ఏజ్ ఉన్న వాళ్ళు చాలా వరకు ఉంటారు, చూస్తూ ఉండొచ్చు ఈ వీడియో చూసే ఎవరైనా కూడా ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని ఒకవేళ అమ్మ ఎక్కడికైనా బయటికి పోయి అది తీసుకొని వద్దాం, లేకపోతే బాగాలేనప్పుడు నీళ్ళు పోయమని చెప్తే నీళ్ళు పోయడం, ఇంకా బయటికి వెళ్ళి మొక్కలు తీసుకొని రావడం, ఇంకా హెల్ప్ చేయడం, ఇంకా ఇలాంటి చిన్న చిన్న హెల్ప్ చేస్తే వాళ్ళకి చాలా ఆనందంగా ఉంటుంది, ప్లస్ సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. ఇన్స్పిరేషన్గా మెసేజ్ ఇస్తున్నాను. థ్యాంక్ యూ. చూస్తారు కదండి మా మిద్దె తోటని. నాలాగే మీరు కూడా కొంతమంది ప్రయత్నం చేసి చేసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నాను. నాకు ఏ కవర్ దొరికినా, ఏ చిన్న ఇది దొరికినా కానీ, మట్టిది కానీ లేకపోతే ప్లాస్టిక్ది కానీ ఏది దొరికినా కానీ దాంట్లో పెట్టి చేసుకుంటున్నాను. అలాగే మెల్లమెల్లగా మీరు కూడా కొంచెం కొంచెంగా ప్రయత్నం చేసి చేసుకుంటే మంచిదని అనుకుంటున్నాను. అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నానండి. ఇదండి నా ధన్యవాదాలండి.